హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎమోషన్స్, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ చూసే ముందు మీరు ఎవరికోసమైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మనసులో అనుకొని అప్పుడు రీడింగ్ చూడండి. అండ్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో ప్రజెంట్ మీ పర్సన్ మీతో ఏమంటున్నారంటే, ఇక్కడ మేబీ చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వీడియో చూస్తున్న వాళ్ళలో. సో ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎలా చెప్తున్నారంటే, మిమ్మల్ని అసలు ఎందుకు గోస్ట్ చేశారు, రీజన్ ఏంటి అనేది చెప్తున్నారు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో కూడా చెప్తున్నారు. ఇక్కడ రీడింగ్ ప్రకారం చూస్తే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల, తను డిస్టర్బ్ అవ్వడం వల్ల మిమ్మల్ని గోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ తను చేసుకున్న రాంగ్ చాయిస్కి ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఆ ఎనర్జీస్ నుంచి డిటాచ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఓకే, బట్ అయినా కూడా ఏదో అనుకోకుండా తన మైండ్లోకి ఆ మెమరీస్ అన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ అవి మర్చిపోలేని మెమరీస్ లాగా అయిపోయినాయి తన లైఫ్లో. సో అవన్నీ కూడా డిస్కనెక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు మీ పర్సన్. అండ్ డెఫినెట్లీ మీ పర్సన్ ఓల్డ్ నెగిటివ్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా మర్చిపోతారు, వదిలేస్తారు వాళ్ళని, నెగిటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే. ఓకే, సో మీ దగ్గరికి రావాలన్నా, మీతో మాట్లాడాలన్నా ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఉండేది ఇది వరకు. బట్ ఇప్పుడు ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ కూడా లేదు, చాలా కరేజియస్గా ఉన్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, మీ పర్సన్ మీతో ఒక న్యూ లవ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారని కాదు, న్యూ లవ్ మీతో స్టార్ట్ చేస్తారు. అంటే అదొక కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్లా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ ఇది వరకు మిమ్మల్ని ప్రపోజ్ చేయాలన్నా, మీతో కొంచెం డీప్గా చాటింగ్ చేయాలన్నా, కాల్స్ చేయాలన్నా చాలా భయపడేవారు. అంటే భయం అంటే ఎలాంటి భయం అంటే, మేబీ ఈ రిలేషన్షిప్ కూడా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుందేమో, ఫెయిల్యూర్ అవుతుందేమో అన్న భయంతో మీతో ఎక్కువ మాట్లాడడం కానీ, మీతో అన్ని విషయాలు చెప్పకుండా ఉండడం కానీ చేసే ఉండేవారు. బట్ ఇప్పుడు అవేమీ ఉండదు. కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ 48 hours. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీ పర్సన్ మీకంటే మిమ్మల్ని ఎక్కువ మిస్ అవుతున్నారు. మీకంటే మిమ్మల్ని అంటే మీరు మీ పర్సన్ ఎంత మిస్ అవుతున్నారో అంతకంటే ఎక్కువ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకే, బట్ అవన్నీ కూడా మీకు చాట్లో కానీ కాల్లో కానీ చెప్పరు. ఎందుకు అనంటే అది కూడా తన ఓల్డ్ రిలేషన్కి రిలేటెడే. అంటే తన రిలేషన్షిప్ ఏదైతే ఫెయిల్యూర్ అయిందో ఆ రిలేషన్షిప్కి చాలా టైం అండ్ మనీ అండ్ ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేశారు. బట్ లాస్ట్లో ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఒక డిఫరెంట్ స్టైల్లో మీకు అప్రోచ్ అవుతారు. అండ్ తన లవ్ లాంగ్వేజ్ని కూడా చేంజ్ చేసుకున్నారు. తన లవ్ లాంగ్వేజ్ వేరు, మీ లవ్ లాంగ్వేజ్ వేరు. ఓకే, మీరు మేబీ ఒక ఓపెన్ కమ్యూనికేషన్ కోరుకుంటారు. బట్ మీ పర్సన్ ఏవైతే కొన్ని వర్డ్స్ చెప్తారో అవన్నీ కూడా నిజమైన వర్డ్స్, అంటే జెన్యూన్గా చెప్తున్నారు. హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అది. బట్ మీరేమనుకుంటారంటే, మీతో ఎక్కువ మాట్లాడట్లేదు కదా, ఈ పర్సన్ మళ్ళీ క్లోజ్డ్ ఆఫ్ అనుకుంటా అని మీకు అనిపించవచ్చు. బట్ అదేం కాదు. మీ పర్సన్ ఇంకా రికవర్ అవ్వడానికి, తన ఓల్డ్ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కంప్లీట్లీ రికవర్ అవ్వడానికి అట్లీస్ట్ ఇంకా 1 month, అరౌండ్ 1 or 2 months పట్టచ్చు. బట్ అయినా కూడా మీరే తన హీలర్లా కనిపిస్తూ ఉంటారు మీ పర్సన్కి. మీతో కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ కంప్లీట్లీ ఒక
న్యూ వరల్డ్ ఏదో కనిపిస్తుంది తనకి ముందు. అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. ఒక ఎంపరర్లా తను కూడా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఓకే, తన వైబ్రేషన్ కూడా హై వైబ్రేషన్లోకి మార్చుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని ఒక హై వైబ్రేషన్స్లో ఉన్న పర్సన్లా చూస్తున్నారు. బట్ మీ దగ్గర నుంచి ఒక హీలింగ్ ఎనర్జీ, ఒక స్పిరిచువల్ ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మీ పర్సన్ ఎప్పుడు. సో అందుకే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ పర్సన్. అండ్ మీ రిలేషన్షిప్కి అండ్ మీకు కూడా చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు. ఓకే, సో మీరు అనుకోవచ్చు మీ పర్సన్ అయినా కూడా మీకు రీయూనియన్ కానీ ఏది కానీ జరగట్లేదు. కొంతమంది ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే కమ్యూనికేషన్ ఉంది, బట్ డీప్ కమ్యూనికేషనే ఉంది, బట్ ఫిజికల్ డిస్టెన్స్లో ఉన్నారు. మీరేమనుకుంటున్నారంటే ఈ ఫిజికల్ డిస్టెన్స్ అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు ఉంటుంది, ఇది ఎప్పుడు పోతుంది అనే డౌట్ అనేది రావచ్చు చాలామందికి. బట్ అది కూడా April 1st or 2nd వీక్ నుండి మీకు కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు కనుక మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ 48 అవర్స్లో కొంతమందికి ఒక గుడ్ న్యూస్ కూడా వినిపించవచ్చు. గుడ్ న్యూస్ రిగార్డింగ్ ప్రాపర్టీస్ ఆర్ జాబ్ ఆర్ ఎనీ బిజినెస్ ఆర్ ఎనీ రిలేషన్షిప్. ఓకే, అండ్ ఫైర్ సైన్స్ ఏవైతే ఉన్నాయో మేష, సింహ, ధనుష్ రాశులు, వీళ్ళకి కొంచెం యావరేజ్గా ఉంటుంది. అండ్ మిథున, తుల అండ్ కుంభరాశుల వాళ్ళకి చాలా ఫేవరబుల్ పీరియడ్ అయితే నడుస్తుంది. అండ్ కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారికి కూడా ఒక పాజిటివ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఓకే, స్టార్ట్ అవుతుంది. అండ్ వృషభ, కన్య, కుంభరాశుల వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది. అంటే ఇది నేను చెప్పింది రిలేషన్షిప్, కెరీర్ అండ్ హెల్త్ అండ్ వెల్త్ వైజ్ కూడా. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సనే మీకు ఫస్ట్ అప్రోచ్ అవుతారు అనేది తెలుస్తుంది. ఇక్కడ రీడింగ్ ప్రకారం చూస్తే ఈ రీడింగ్ ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఇక్కడ వచ్చిన రాసుల ప్రకారం మేష, సింహ, ధనుష్ రాశులు, కర్కాటక, వృశ్చిక, మీన రాశులు అండ్ మిథున, తుల అండ్ కుంభ రాశులకి వర్తిస్తుంది ఎక్కువ. ఓకే, ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ క్రిస్టల్స్, బ్రేస్లెట్స్ ఆర్ రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ అండ్ జెమ్ స్టోన్స్, ఇవన్నీ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోండి. ఈ మంత్ ఎండింగ్ వరకు వాటిపైన 20% ఆఫ్ అనేది ఉంటుంది. ఓకే, 2 days నేను వీడియోస్ పెట్టలేదండి, చాలా బిజీ ఉండడం వల్ల షూటింగ్ జరగలేదు. ఓకే, సో ఈరోజు నేను వీడియో పెడుతున్నాను. ఈరోజు 2 వీడియోస్ వస్తాయి, చెక్ చేసుకోండి. ఓకే, కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అండ్ పక్కనే వచ్చిన ఆల్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి. అప్పుడే మీకు వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. సో ఈ పర్సన్ మీ దగ్గర నుండి 10 of Pentacles కోరుకుంటున్నారు. అంటే ఏంటంటే మ్యారేజ్. ఈ పర్సన్ మీ దగ్గర నుంచి మ్యారేజ్ కోరుకుంటున్నారు. ఈ మ్యారేజ్ ఈవెన్ దో వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోయినా వాళ్ళని ఒప్పించి మరీ ఈ మ్యారేజ్ చేసుకోవాలి అని తన ఒపీనియన్. అండ్ ఇక్కడ చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఏజ్, ఎడ్యుకేషన్ ఆర్
స్టేటస్, ఇవన్నీ కూడా క్యాస్ట్, రిలీజియన్, ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి చాలా. బట్ అయినా కూడా అవన్నీ మీరు కన్సిడర్ చేయట్లేదు. సేమ్ వే మీ పర్సన్ కూడా అవన్నీ కన్సిడర్ చేయాలని అనుకోవడం లేదు. ఓకే, ఇంకొకటి ఏంటి, మీరు ఎదురు చూసేది జనరల్గా కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్. 2 పాయింట్సే మీకు ఎప్పుడు మైండ్లో ఉంటాయి. ఎవరైతే ఫిజికల్ డిస్టెన్స్లో ఉన్నారో అండ్ ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళిద్దరు కూడా వ్యూవర్స్లో. ఓకే, సో నెక్స్ట్ 48 అవర్స్లో కమ్యూనికేషన్ రావచ్చు అబౌట్ రీయూనియన్, మీ ప్లాన్స్ కూడా అవ్వచ్చు. అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అకార్డింగ్ టు రీడింగ్ ఎనర్జీస్, ఈ పర్సన్ తన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది ఆ ప్లానింగ్లో ఉన్నారు. ఈ పర్సన్ ఆ నెక్స్ట్ ప్లాన్ అండ్ నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నారు ఈ రిలేషన్షిప్లో. ఓకే, ఈ పర్సన్ తన రిలేషన్షిప్ని స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకొని ఉన్నారు. అండ్ మేబీ ఫస్ట్ తను ఉన్న రిలేషన్షిప్లో ఏ రిలేషన్షిప్ అయితే ఫెయిల్యూర్ అయిందో అది చాలా ఫాస్ట్గా మూవ్ అయింది. అలా ఫాస్ట్గా మూవ్ అవ్వడం వల్ల ఫెయిల్యూర్ అనేది జరిగింది. సో ఈ రిలేషన్షిప్ తను ఫెయిల్ అవ్వాలి అని అనుకోవట్లేదు, అంటే మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే మీ పర్సన్కి లేదు. కాబట్టి ఈ రిలేషన్షిప్ని చాలా స్లోగా తీసుకెళ్ళాలి ముందుకి అని అనుకుంటున్నారు. ఓకే, సో అందుకే మీ పర్సన్ ఎంత డిప్రెషన్లో ఉన్నా మీకు కమ్యూనికేషన్ అనేది మాత్రం పంపిస్తారు. ఓకే, అండ్ ఇక్కడ రీడింగ్ ప్రకారం చూస్తే కొంతమంది ఏంటంటే మీతో రిలేషన్లో ఉండాలి అని అనుకున్నా కూడా వేరే మ్యారేజ్ కూడా చేసుకునే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ. ఓకే, అది ఏంటి అని అంటే మేబీ పేరెంట్స్ ఫోర్స్ చేయడం కారణంగా వేరే మ్యారేజ్ కూడా చేసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ మీరు ఇన్ కేస్ మీరు మీ పర్సన్ని కనుక రిక్వెస్ట్ చేస్తే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఇక్కడ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ రిలేషన్స్ ఉంటాయి. అంటే ఒకరు అన్మ్యారీడ్ ఉండి ఒకళ్ళు మ్యారీడ్ ఉంటే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ మ్యారేజ్ అవ్వకుండా, అంటే ఇంకొకరిని మ్యారేజ్ చేసుకోకుండా మీరు రిక్వెస్ట్ చేసినా కూడా ఆ మ్యారేజ్ అనేది అవుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అండ్ మీకు మేబీ కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు మీ రిలేషన్షిప్లో. సో ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయాలి అని అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. సో అలాంటి కేసెస్లో మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇద్దరు మ్యారీడ్ అయిపోతే ఈ మేనిఫెస్టేషన్ కూడా మీకు వర్కౌట్ అవ్వదు. ఒకరు అన్మ్యారీడ్ ఒకరు మ్యారీడ్ ఉంటే ఆ అన్మ్యారీడ్ వాళ్ళకి మిమ్మల్ని కాకుండా ఇంకొకరిని మ్యారేజ్ చేసుకోకుండా మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు. ఆ మేనిఫెస్టేషన్ ఒక జెన్యున్ మేనిఫెస్టేషన్ అయి ఉండాలి. ఓకే, ఆల్రెడీ ఇన్ కేస్ ఆ పర్సన్ వేరే రిలేషన్లో ఉంటే మీరు మేనిఫెస్టేషన్ చేయకూడదు, ఎందుకంటే అది యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, బలవంతంగా ఆ పర్సన్ని మీ వైపు రప్పించుకోవడం ఏమవుతుందంటే అదొక బ్లాక్ మ్యాజిక్ అవుతుంది. సో అదైతే చేయకండి. ఓకే, ఇన్ కేస్ ఆ పర్సన్ ఫ్రీగానే ఉండి ఏ రిలేషన్షిప్లోని లేరు అండ్ ఆ పర్సన్ని మీరు కావాలి అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు మేనిఫెస్ట్ చేయవచ్చు. మేనిఫెస్టేషన్ అంటే అది ధర్మబద్ధంగా చేయాలి. అది అలా చేస్తేనే యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. లేదు మీకున్న డిజైర్స్ అన్నీ కూడా నిజమైపోవాలి అనుకుంటే అది అవ్వదు. యూనివర్స్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకే, యూనివర్సల్ లా అది. అండ్ కొంతమంది ఇక్కడ ఎవరైతే 27 and 28 డేట్స్న రీడింగ్ బుక్ చేసుకున్నారో వాళ్ళు
29కి కూడా బుక్ చేసుకున్నారు చాలామంది, అంటే వాళ్ళకి టైం కుదరక. సో ఎవరైతే 29కి కూడా రీడింగ్స్ కావాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ రీడింగ్స్ చెప్పడం అనేది అయిపోయింది. ఇంకా అది క్లోజ్ చేసాము, ఆఫర్ అనేది క్లోజ్ చేసాం. మళ్ళీ రేపటి నుంచి రెగ్యులర్ ప్రైసెసే ఉంటాయి ఆన్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్. ఓకే, బట్ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ పైన మాత్రం 20% ఆఫ్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మీకు సిగ్నిఫికెంట్ నెంబర్ 9 వచ్చింది. ఓకే, అండ్ మీ పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ 9 నెంబర్ ఒక న్యూ బిగినింగ్కి కూడా సింబల్ అన్నమాట. యూనివర్స్ ఇచ్చే సిగ్నిఫికెంట్ నెంబర్ 9 ఇక్కడ ఈ రీడింగ్ ప్రకారం. సో మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది మీ పర్సన్తో. అండ్ ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు మీతో, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఓకే, సో ఇదొక జెన్యూన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ ఇది. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైఫ్.